ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబా గారికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లు 187వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. అందరం కూడా ఈరోజు మనము మహావతార్ ఫౌండేషన్ లో అద్భుతమైన స్పీచ్ అండి, దేవ రహస్యాలు అనే టాపిక్ ను తెలుసుకోబోతున్నాము. ఆ టాపిక్ ను మనకు రాఘవి మేడం గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మేడం గారు 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ తనను తాను తెలుసుకుంటూ ఎన్నో విషయాలు పత్రిజీ గారి ద్వారా అద్భుతంగా తెలుసుకొని తనను తాను తీర్చిదిద్దుకున్నారు. అలాగే ధ్యాన ప్రచారం అద్భుతమైన క్లాసులు అందిస్తున్నారండి. ఇలాంటి మేడం గారికి ఈరోజు మనం వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు నేను మీ గురించి చెప్పాలి అన్నట్టు మీ యొక్క ఇంటర్వ్యూను విన్నాను. దాని నుంచి నేను ఎన్ని నేర్చుకోవడం జరిగిందో ఆ క్లాస్ ఆ స్పీచ్ వింటూ ఉంటే, మీరు పత్రిజీ గారితో నా ప్రయాణం అని ఒక వీడియో చూశాను. సురేఖ మేడం గారు చేశారు. బాబోయ్, నేనైతే మీరు చెప్పిన ప్రతిదీ పత్రిజీ గారు ఇలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు అన్నారు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ నేను తెలుసుకున్నాను అంటే ప్రతిదీ కూడా నేర్చుకోవడమే ఉంది. అక్కడ ప్రతిదీ నేర్చుకోవడమే ఉంది. ఎన్ని విషయాలు ఉన్నాయో, ప్రతి పాయింట్ నేర్చుకునేదే మేడం. అందులో అన్ని తెలుసుకునేదే. చాలా అద్భుతంగా అంటే ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు సార్ యొక్క పుస్తకాల ద్వారా అయితే కానీ, సార్ యొక్క మాటల ద్వారా అయితే, సార్ కళ్ళతో ఇలా అంటూనే ఎందుకు అలా అన్నారు అనే దాని మీద కూడా మీరు ధ్యానం చేసి తెలుసుకోవడం అనేది, ప్రతి చిన్నదానికి ధ్యానంతోనే తెలుసుకోవడం, ప్రతి చిన్న విషయం కూడా ధ్యానంతోనే తెలుసుకోవడం, అన్ని క్వశ్చన్ అంతా ధ్యానంలోనే ఆన్సర్లు రావడము. అలాగే ఒక ఆటో వ్యక్తి లాగా వచ్చి మిమ్మల్ని అక్కడికి చేర్చారన్నారు చూడండి, అదైతే ఇంకా అసలు అద్భుతంగా అనిపించింది నాకు. చూడండి మాస్టర్స్ ఎలా ఉన్నారు, మనము అనుకొని వాళ్ళను శరణాగతి అనేది చేస్తే జస్ట్ ఇంకా అప్పుడప్పుడే వస్తూ ఉండి కూడా మిమ్మల్ని ఎలా తీసుకొని వచ్చారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా, ఇంకా ఎంకరేజ్మెంట్ అవుతుంది మనకు. చాలా బాగుంది మేడం. అవన్నీ కూడా వింటూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపించిందో నాకైతే. ఆ ఎక్స్పీరియన్స్‌లన్నీ కూడా మీరు చెప్తూ ఉంటే చాలా అసలు ఇంత గొప్ప మాస్టర్ మా క్లాస్‌కి రావడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా పాదాభివందనాలు. అలానే మహావతార్ ఫౌండేషన్ జూమ్ రన్ చేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా, జూమ్ లో వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మేడం నా గురించి ఇప్పుడే చెప్పారు. నా పేరు రాఘవి. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఒక 18 years నుంచి నేను ధ్యానం చేస్తున్నాను అంటే ఫస్ట్ అసలు నేను ఎట్లా తయారయ్యానంటే, మన జీవితంలో ఏది జరిగినా తప్పులేదు, అన్ని కరెక్టే అన్న ఒకనొక మైండ్ స్టేజ్ కి పత్రిజీ స్పీచెస్ ద్వారా వచ్చేసాను అని చెప్పచ్చు. నేనైతే ఏదైనా కారణం లేకుండా కార్యం జరగదు అని చెప్తూ ఉంటారు సారు. నిజం, అదంతా ప్రాక్టికల్లోకి వెళ్ళిపోవాలి. మనం ధ్యానం చేస్తున్నాము కరెక్టే, కానీ ఇంకా ఎందుకు మనలో చిన్న చిన్న కోపము, విసుగు, చిరాకు, అసూయలు ఇవన్నీ ఉంటున్నాయి. ఏంటి నా క్వశ్చన్స్ ఎప్పుడు ఇట్లా నేను లోపల వేసుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, మళ్ళీ మన లైఫ్ లో మనం పడిపోతున్నాము. ఇప్పుడు రొటీన్ గా వెళ్ళిపోతుంది మన లైఫ్. రొటీన్ గా వెళ్ళిపోవడానికి మనకి బయట వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి కదా, ఉంది కూడా. వాళ్ళందరూ జనరల్ గా ఎప్పుడైతే మనకి ధ్యానం తెలియదో అప్పుడు మనం ఏమనుకుంటామంటే, పిల్లలుగా పుట్టాం, చదవడం, పెళ్లి చేసుకోవడం,
ఒక ఫ్యామిలీని లీడ్ చేసుకోవడం, పెద్దవాళ్ళు అవ్వడం, మళ్ళీ పెళ్లి, ఇట్లా పిల్లలకి పెళ్ళిళ్ళు, ఇదే ఒక లైఫ్ అనుకుంటాం. కానీ ఇక్కడ లైఫ్ ధ్యానంలోకొచ్చాక ఈ లైఫ్ ఏంటంటే మన బాధ్యతను గుర్తు చేస్తుంది అంతవరకే. ఇదంతా మన బాధ్యత చెయ్యాలి. కానీ మనతో మనం ఉంటాం. మనతో మనం ఉంటూ మన బాధ్యతను మనం చేస్తాం. ఈ ధ్యానం తెలియక ముందు ఏంటంటే అదే లైఫ్. మన భర్తే మన సొంతం. మన పిల్లలే మన సొంతం. మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా తొందరగా రియాక్ట్ అయిపోతున్నాం. నన్నన్నారు అని చెప్పి. ఇది ఒక లైఫ్‌గా చూస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తామో, ఎక్కువగా సాధన చేస్తామో ఏమవుతుందంటే మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఓహో! ఈరోజు ఇట్లా జరుగుద్దా? మన బాధ్యత ఇది అని ఒకానొక అవగాహన రావాలంటే కంపల్సరీ ధ్యానం చేయవలసిందే. ఎందుకంటే ధ్యానం లేపోతే మనం ఏంటనేది మనకు అర్థం కాదండి. ఒక గుడ్డిగా వెళ్ళిపోతుంది లైఫ్ మనకి. అంత గుడ్డిగా వెళ్ళి మళ్ళీ ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకోవడం అది. అంటే జస్ట్ పాస్ అవ్వడం వేరు, డిస్టెన్స్‌లో పాస్ అవ్వడం వేరు. ధ్యానం చేస్తే ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినట్టు మనం. ఇది నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నాకు ఎట్లా అంటే పెళ్లి అయింది. ఒక 19 ఇయర్స్‌కే మ్యారేజ్ అయింది. నేను హైదరాబాద్ ఒచ్చేసాను. ఇంకా చదువయ్యాక మా హౌస్ ఓనర్ అనేవారు, మీ ఆయనకి చింతకాయ పచ్చడి చేసుకున్నావా? అంతే నా జీవితం చింతకాయ పచ్చడి. మీ ఆయనొచ్చేంత వరకు ఎదురు చూడడం." అంటే ఆయనన్నాక నాకింకా బాధేసేసిద్ది. నాకెందుకో తెలీదు. ఎందుకు నన్నిలా తిడుతున్నారు? ఆయనకి నేనెవరో నేను తెలీదు. అయినా ఎందుకు ఈయన నన్నిలా తిడుతున్నారు అని దేవుడి ఫోటో దగ్గర కూర్చొని ఏడ్చేదాన్ని. అసలు కానీ ఏదో ఉండేది కంపల్సరీ. ఏదో ఇన్‌కంప్లీట్ లైఫ్‌లో ఏదో ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. అయితే నేను చదువుకోవాలా? నేను జాబ్ చేయాలా అయితే అని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే చక్కగా పెళ్లయిన, పాప పుట్టాక ఒక ఫ్రెండ్ ద్వారా, నా ఫ్రెండ్ సీత ద్వారా ధ్యానం పరిచయం అయిందో ఫస్ట్ రోజే అంటే అందరిలాగానే నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. తను బాగోదు. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వైఫు. తను చెప్పింది ధ్యానం చెయ్యాలి. అంతే. అదొక్కటే తెలుసు నాకు. కూర్చునేదాన్ని. ఆ ధ్యానంలో కూర్చున్న వెంటనే నాకు చెట్లు, వృక్షాలు ఇవన్నీ కనిపిచ్చేవి. ఇదేంటి ఫస్ట్ రోజు ఏదో టీవీ చూస్తున్నట్టు ఉండిద్ది కదా! అని చిన్న పిల్లలు డిస్కవరీ ఛానెల్ చూడడానికి ఎలా ఇష్టపడతారో అట్లా కూర్చునేదాన్ని ధ్యానానికి. అంతే తప్ప నాకు ధ్యానం గురించి అది ఏమి తెలీదు. అట్లా చేస్తూ ఉండగా ఒకరోజు ఇట్లా తను రోజు ఫోను జేసి సారొస్తున్నారు వెళ్ళు, సార్‌ని కలు, సార్‌ని కలంటే ఎప్పుడు కలిసేదాన్ని గాదు. ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండేదాన్ని నేను. ఒకరోజు ఇట్లా వెళ్ళాల్సొస్తేనే మేడం చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ద్వారా సారే నన్ను ఒక ఆటో వ్యక్తి రూపంలో వచ్చి అక్కడ అడ్రెస్ చెప్పకుండానే నన్ను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తే అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెరిగింది ధ్యానం మీద. ఒక గురువు ఇలా చూసుకుంటారా వాళ్ళ శిష్యుల్ని అని చెప్పి అప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను నేను. ధ్యానం చేయడం మొదలుపెట్టాక నాకు ఎప్పుడు ఏదో క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. ఏంటి? ఎందుకు ఒక రిలేటివ్స్‌లో ఒక అత్తగారు అనే క్యారెక్టర్ ఎందుకిలా ఉంటున్నారు? ఒక హస్బెండ్ అనే క్యారెక్టర్ ఎందుకిలా ఉంటున్నారు? మనం ఎట్లా ఉన్నా ఎందుకు అటు నుంచి రిసీవింగ్ లేదు? ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏంటి? ఇవన్నీ క్వెషన్స్ ఉండేవి నాకు. ఒకసారి సార్‌ని కలిసే అవకాశం వచ్చింది. చెప్పకపోవడమే ప్రతి చిన్నదానికి కూడా గొడవలు పెట్టేసుకునేదాన్ని. ఎందుకు మీరిలా అంటున్నారు? అంటే నాకు నచ్చినట్టు ఎవరన్నా మాట్లాడకపోతే వాళ్ళతో గొడవ పెట్టుకునేదాన్ని. ఒకరోజు డౌటొచ్చి నాకు తర్వాత అనిపిచ్చింది. అరే! ఇలా మాట్లాడటం తప్పు గదా! వీళ్ళతోటి. అంటే ఎంతైనా కొంచెం ధ్యానం చేయకపోయినా బుద్ధి, జ్ఞానం అనేవి పనిచేస్తాయి కదా! పత్రిజీ సార్‌ని కలిసినప్పుడు నేను సార్‌ని అడిగాను. సార్ నేను తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాను. దీని నుంచి సొల్యూషన్ ఏంటి సార్ నాకు అని అడిగాను నేను. ఏంటి తప్పులు అన్నారు. ఆహ్, ఇంట్లో పర్సన్స్ మీద కోపం చూపించడము, వాళ్ళేదైనా అంటే తిరిగి 2 సమాధానం చెప్పడం చేస్తున్నాను సార్ అని అడిగితే, నాన్ వెజ్ తినడం ఒకటే తప్పు. ఇంకేమి తప్పు కాదు అన్నారు పత్రిక సార్. సో, అప్పుడు అంటే ఇది తప్పు కాదని కాదు. దీన్ని నేనంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కరెక్షన్ చేసుకుంటే చాలు అనేది అర్థమైంది నాకు. ఈ మాంసాహారం అనేది కరెక్షన్ చేసుకోలేని తప్పు మనమది. ఇది మన చేతులారా కరెక్షన్ చేసుకున్నాము. చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఎళ్ళిపోతదని అర్థమైందనమాట సార్‌తో. సో, అప్పుడు నేననుకున్నాను. నేను ధ్యానం చేస్తున్నాను. ఎందుకు నాకు కోపమొస్తుంది? నేను ధ్యానం చేస్తున్నాను. ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అని చెప్పి అనుకుంటే ఒక పుస్తకం చదివాను.
ఆ పుస్తకంలో ఏమనుందంటే, మీరు ఏదైనా ఒక సంకల్పం పెట్టుకుంటే, దాన్ని టార్గెట్ చేసుకొని మీరు ధ్యానం చేసుకోండి. అప్పుడు మీరు దాని నుంచి వచ్చే మార్పుని చూడండి అని అనగానే, నాకు ఈ కోపం అనేది తగ్గాలి అని చెప్పి, ఒక 41 డేస్ టార్గెట్ పెట్టుకొని నేను ధ్యానం చేశాను. కానీ కోపం వచ్చిందండి. ప్రతీది కోపంగానే. సో, ఎప్పుడైతే ఈ టార్గెట్ పెట్టుకున్నానో, అప్పుడు కోపం వస్తుంది. అయినా ఏం చెయ్యాలి అని అనుకుంటే, ఆ కోపం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోవాలి నేను. ఆ సైలెంట్ అయినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, ఏంటనేది మన మాట మీద మనకి శ్రద్ధ ఉంటే, అప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది మనకు తెలుస్తది అని చెప్పి నాకనిపించింది. అనిపించి అసలు ఇది కరెక్టేనా ఏంటి అని అంటే, ఒకసారి నేను పత్రి సార్ ఒక ఇంటర్వ్యూలో ఏం చూసానంటే, మనకి మనం అర్థమవుతే ప్రపంచం మనకు అర్థమవుతుంది అని చెప్పారు పత్రి సార్. మనకు మనం అర్థమవుతే ప్రపంచం ఎట్లా అర్థమవుతది అనంటే, జనరల్‌గా నాకేమర్థమైందంటే, మనందరూ జీవితం ఒకటేనండి. అందరిది జీవితం ఒకటే. పొద్దున్నే లేవడము, మన పనులు మనం చూసుకోవడము, మన ఫ్యామిలీని రన్ చేయడం. కానీ ఇక్కడ ఏంటంటే, జీవించే విధానం వేరు. అంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుందనమాట. అంటే ఈ లైఫ్ స్టైల్‌లో మనము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఎంతవరకు మనం తీసుకెళ్ళగలము? అనేది ముందు మన మీద మనకు అవగాహన రావాలి. ఈ అవగాహన రావాలంటే ఫస్ట్ మనమేంటనేది మనకర్థమవ్వాలి. మనమేంటనేది అందుకే ఎవరైనా మనతో బాగా పరిచయం ఉన్నవాళ్ళు నీలో ఈ మైనస్ ఉంది అంటే మనం యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేయలేకపోతే దాన్ని అహంకారం అడ్డొస్తది. యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయలేం మనం. ఎందుకంటే అహంకారం మనకి మనమే ఒక బ్రాండ్ వేసుకుంటాము. మనం చాలా గ్రేట్. మనం పర్ఫెక్ట్ అని. మనం పర్ఫెక్ట్ అయినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఎందుకు తప్పు కనిపిస్తుంది అని అడిగాను. నన్ను క్వెషన్ వచ్చింది నాకు. అసలు సార్ కూడా ఎందుకు నీకు నువ్వు అర్థమవుతే ప్రపంచం అర్థమవుతది ఎందుకు చెప్పారంటే, అప్పుడు నన్ను నేను గమనించుకోవడం మొదలుపెట్టాను నేను. నన్ను నేను గమనించుకోవడం మొదలుపెడితే ఏ క్షణంలో కోపమొస్తుంది, ఏ క్షణంలో ఈర్ష్య వస్తుంది, ఏ క్షణంలో అసూయ వస్తుందంటే, యెస్ నాకు ఈ టైంలో ఇదొస్తుంది. అని నాకు నేను రాసుకున్నాను నేను. రాసుకున్నాక ఎవరైనా నా మీద కోపం ప్రదర్శించినప్పుడు నేనెట్లా తయారయ్యానంటే, ఈ ప్లేస్‌లో నేనున్నా కూడా అంతేనేమో. అంతేనేమో. నిజమే కదా! నాకు కోపమొచ్చినప్పుడు అదే సిట్యుయేషన్ మీకెందుకు రాదు? వస్తది కదా! ఓహో! పత్రి సారు ఎదుటి వ్యక్తి కూడా నువ్వే అని ఎందుకన్నారనేది ఇప్పుడు అర్థమైంది నాకు. అవును. ఎదుటి వ్యక్తిలో మనం ఒక మనిషిని నీలో ఇది ఉంది అని పాయింట్ ఔట్ చేస్తున్నాము అంటే ఎక్కడో తెలియకుండా అది మనలో కూడా ఉంది. మనల్ని మనం చూసుకోలేకపోతున్నాము. వాళ్ళు మనకి ఒక అద్దంలా కనిపిస్తున్నారు అనేది అర్థమైంది. కానీ ఎప్పుడైతే ఇవి ఇలా మనలో ఉన్న ఈ గుణాల్ని ఏవైతే మనలో మనం కనిపెట్టుకుని, మనం మార్చుకునే ప్రయత్నం చేస్తామో, ఎదుటి వ్యక్తిలో తప్పు కనిపించినా సరే మనం పట్టించుకోకుండా సహనంగా ఉంటున్నామో, అప్పుడు మనలో ఆ గుణం మాయమైపోయినట్టు. ఈ పాయింట్ ఎంత బాగా నాకర్థమైందంటే, తప్పు కనిపిస్తుందంటే అది మనలో ఉన్నట్టు. సహనంగా భరిస్తున్నామంటే ఆ గుణం నుంచి మనం బయటపడినట్టు. ఫస్ట్ కనిపించిన తప్పు ఇప్పుడెందుకు కనిపించట్లేదు నాకు? మరి? అది చెక్ చేసుకున్నాను. ప్రతి దానికి మౌనం. ఈ అసూయ వచ్చిందా? ఈ ప్లేస్‌లో నేను కూడా ఉన్నా అంతేనేమో! నిజంగా మనకు తెలీదు. ఎందుకంటే తొందరగా ఒక పర్సన్‌ని మనం జడ్జ్ చేసేస్తున్నాం కానీ, అదే ప్లేస్‌లో మనమున్నా కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తామేమో! వాళ్ళు తెలియక అలా ఉన్నారు. మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఇట్లా ఉంటున్నాం అనేది ఒకానొక సైలెంట్ వాతావరణం మనం క్రియేట్ చేస్తే కంపల్సరీ మనం ఎన్‌లైట్ అయినట్టే. సారు ఒకరోజు నన్ను అసలు ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏమిటి అనే డౌటొచ్చింది నాకు. నేననుకున్నాను ఒక విషయం మనం తెలుసుకోగానే ఎన్‌లైట్ అయిపోయామని అనుకుంటాం మనం. కానీ ఆ విషయంలో మాత్రమే మనం ఎన్‌లైట్ అవుతాం. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. ఎప్పుడు కూడా మనము ఆ నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఫుల్ స్టాప్ అనేది లేదండి ఎక్కడాని. నేను ఈ 18 ఇయర్స్‌లో చూసుకున్నది కామనే. ప్రతి దానికి కామ, కామ, కామ. ఎందుకంటే ఉంటూనే ఉంటది నేర్చుకోవడానికి. సో, అందువల్ల మనం అందువ ఇప్ నేను ఈ ప్రాక్టీస్ చేశాక నాకర్థమైన విషయం ఏంటంటే బయట చూడవలసింది ఏమీ లేదు. బయట మాట్లాడవలసింది ఏమీ లేదు. సాధన. ఎంతసేపు కుదిరితే అంతసేపు సాధనే చేయాలి మనం. లేదంటే బుక్ చదవాలి. లేదంటే మౌనం.
నేను 2 ఇయర్స్ నుంచి ప్రతి వారములో ఒకరోజు కంపల్సరీ నేను మౌనం ఉంటాను నేను. ఎందుకంటే చూసే దృష్టి మారుతుంది. ప్రతిసారి ఒకసారి స్పీచ్‌లో చెప్పారు. సృష్టి సరిగ్గా ఉంటుంది. దృష్టి సరిగ్గా ఉంటే అని చెప్పి. అంటే సృష్టి అంతా బాగానే ఉంది. మనం చూసే విధానంలోనే మార్పు ఉంది. ఇప్పుడు ఒక ఆధ్యాత్మికమైన పనులు మనం చేస్తూ వస్తున్నాము. ఎట్లా అయిపోవాలంటే దాన్ని నేను పీసీఎస్‌లో చేసేదాన్నండి. పీసీఎస్‌లో ఫోను ద్వారా ఫ్రీగా మెడిటేషన్ చెప్పేవాళ్ళము. కరోనా టైంలో పత్రి సార్ చెప్పమన్నారు. చెప్పినప్పుడు ఏమైందంటే, అప్పటి వరకు నాకు తెలిసిన ప్రపంచం అంతా ఎప్పుడైతే నేను వాళ్ళతో కలిపి పని చేస్తున్నానో డిఫరెంట్‌గా కనిపించింది ప్రపంచం. అంటే మనం చూసేది వేరు. మనం ఎక్స్‌పీరియన్స్ చెందేది వేరు. నేను ప్రతి ఒక్కరిని చూసి, ప్రతి మాస్టర్‌ని అంటే కొంతమంది లేండి అందరూ కాదు. అబ్బా! వీళ్ళెంత గ్రేటు, వీళ్ళెంత బాగా క్లాసెస్ చెప్తున్నారు, వీళ్ళెంత బాగా స్పీచెస్ ఇస్తున్నారు. అబ్బా! వీళ్ళ చుట్టూ ఇంతమందున్నారు. నేనింకా ఎంత మారాలి, నేనింకా ఎంత ధ్యానం చేయాలి అని అనుకుంటే, ఎప్పుడైతే ఈ పీసీఎస్ ద్వారా ఒక్కొక్క మాస్టర్‌ని పిలిచి, నేను వాళ్ళ ఇంట్రడక్షన్ తీసుకొని, వాళ్ళ క్లాసెస్ వింటున్నా ఉన్నానో, మనం కూడా తక్కువేమి కాదనిపించింది. అక్కడ మనం కిరీటాలు పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఎవ్వరికీ కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. మనకు మనమే పెట్టుకుంటే చాలు. ఎందుకంటే వాళ్ళకి పెట్టొచ్చు. వాళ్ళతో పాటు మనం కూడా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఎదుటివారి గ్రేట్ అని మనల్ని మనం తక్కువ అంచనా ఏసుకుంటున్నాం. ఎందుకు మనం తక్కువ అంచనేసుకోవాలి? ఎవరి పనులు చేయడానికి వాళ్ళు భూమి మీదకొచ్చారు. మనందరము ఒక సంతకం పెట్టి ఈ పనులన్నీ భూమి మీద చేస్తామని ఒక ఒప్పందం ప్రకారం మనలందరిని పత్రిజీ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు ఎవరు ఇందులో తక్కువ అసలు మనం? ఈ క్వెషన్ రాలేదు మనకిప్పటి వరకు. ఇది ఎక్స్‌పీరియన్స్ ద్వారా వచ్చింది నాకు. మనందరము పైన ఏమేం లోకాల్లో ఉన్నామో, ఆ లోకాల్లో ఏ లోకంలో అయితే మనం నిష్ణాతులయ్యామో, ఆ లోకం నుంచి పత్రిజీ తెచ్చుకున్నారు మనల్ని. అంటే అందరిక్కడ ప్రతి ఒక్కరు గ్రేటే. ఈ విషయం నాకు ప్రాక్టికల్‌గా అర్థమైందనమాట. సో, నేను ఒక ఆధ్యాత్మికంగా నేనిక్కడ ఏమనుకున్నానంటే, సేవ చేస్తున్నానని అనుకున్నాను తప్ప, నన్ను నేను తెలుసుకున్నాను. నేనెలా ఉన్నానో అర్థమైంది. నేనేంటనేది ఇంకా లోతుగా అర్థమైంది ఈ పని చేస్తూ ఉంటుంటే నాకు. ఓహో! నాకు కోపమొస్తుంది గానీ, నిజంగా సిట్యుయేషనొచ్చినప్పుడు నేను పని సైడే వెళ్ళిపోతున్నాననమాట అనేది అర్థమైంది నాకు. ఇక్కడ రియాక్ట్ అవ్వకూడదనమాట. అయితే నేను రియాక్ట్ అవుతున్నాను. ఇట్లా నన్ను నేను ట్యూన్ చేసుకుంటూ వస్తుంటే, నేను పత్రి సార్‌ని అడిగాను. సార్ మీరేదో పనిచ్చారు, నేనేదో పని చేస్తున్నానని అనుకున్నాను కానీ, నా గురించి నేనే తెలుసుకున్నది ఎక్కువ సార్ ఇందులోని అని అన్నాను సార్ తోటి. అప్పుడు సార్ చెప్పారు, "ఏదైనా ఒక పని చేస్తున్నామంటే, మనల్ని మనం తెలుసుకునేది 99% అక్కడ పని చేసేది 1% అని" చెప్పారు సార్. సార్ ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో అప్పటినుంచి ఎవరైనా ఏం చేస్తున్నావంటే, నన్ను నేను తెలుసుకుంటున్నాను అని చెప్పేదాన్ని. ఎందుకంటే నేను ఆధ్యాత్మికమైన పనులు చేస్తున్నానని ఎప్పుడు అనను నేను. ఎందుకంటే మన కోసం మనం చేసుకునే దాన్ని ఎందుకు ఆధ్యాత్మికమైన పనులు చేసుకుంటున్నామని చెప్పాలి? ఇప్పుడు మనం మన కోసం తింటున్నామని ఎవరికైనా చెప్తామా? మన కోసం డ్రెస్ కొనుక్కున్నాం, మన కోసం ఈ పలానాది కొనుక్కున్నామని ఎవరికైనా చెప్పుకుంటామా? చెప్పం కదా! ఎందుకంటే మన కోసం మన బాధ్యత అది. అలాగే ఈ వర్క్స్ ఏదైతే చేస్తున్నామో అది కూడా నా కోసం నేను చేసుకుంటున్నాను. నేను ఎదగడానికి చేసుకుంటున్నాను. నేనింకా ధ్యానం ద్వారా లోతుగా సార్‌నడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే, "సార్ అసలు ఈ పనులన్నీ ఎందుకు మీరిస్తున్నారు? ఎందుకు పిరమిడ్ మాస్టర్స్ అందరి ద్వారా ఇలా చేపిస్తున్నారు?" అని అడిగితే, అప్పుడు నాకొచ్చిన ఆన్సర్ ఏంటంటే, మనలో సరికాని గుణాలు చాలా ఉంటాయి. కర్మలుంటాయి. ఈ యొక్క పనుల ద్వారానే మన కర్మలను సవరించుకుంటూ, మన గుణాల్ని సరిచేసుకునే మార్గం ఈ పనులు అని చెప్పారు సార్. ఇంకెట్లా పోతాయి మరి? మన కర్మలు ఎలా సరిచేసుకుంటాం? ఇప్పుడు ఒక ఎమోషన్ ఉంది అనుకుంటాం. అది ఎట్లా పోగొట్టుకోవాలి? ఏంటి? అంటే పనులు చెయ్యాలి. ఒక టీమ్ వర్క్ చెయ్యాలి. ఒక టీమ్ వర్క్ చేస్తేనే ఎట్లా మింగిల్ అవుతాము అనేది అర్థమవుతది మనకి. ఆ మింగిల్ అవ్వడంలో ఈ పనులన్నీ చేయడం ద్వారా మన సరికాని గుణాలు పోగొట్టుకుంటున్నాం కదా ఇక్కడ. చేయగా ఏమవుతది సహనం. అట్లనే ఒక ఆధ్యాత్మికమైన పనులతో పాటు మన ఫ్యామిలీలో కూడా అలానే ఉంటది. మనం అబ్జర్వ్ చేస్తే మన పిల్లల ద్వారా అయినా, మన పార్ట్నర్స్ ద్వారా అయినా సహనం కానీ, ఓర్పు కానీ, విసుగు చెందడం గాని ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నాము? మనం ఎన్‌లైట్ అవుతున్నాము. ఇక్కడ ఎప్పుడు మనకి ప్రాపంచిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు అంటూ ఉండకూడదసలు. ఎప్పుడు ఎట్లా బ్రతకాలంటే మనం
ప్రాపంచికంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. అంతే మన లైఫ్. ఇవన్నీ తప్పదు ప్రాపంచికంగానే. నేను ఒకసారి సార్‌ని అడిగాను. సార్, ఇంత ధ్యానం చేస్తున్నా, ఒక్కొక్కసారి ఆ కోపము, విసుగు, చిరాకు ఇవన్నీ ఎందుకు సార్ ఇట్లా వస్తూ ఉంటాయి అసలని ఒకసారి పర్సనల్‌గా కలిసినప్పుడు అడిగితే, సార్ ఏమన్నారంటే, "ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఎళ్తున్నావు. ఒక మంచి ట్రాఫిక్ ఉన్న ఏరియాలో నడుచుకుంటూ వెళ్తున్నావు. ఆ ట్రాఫిక్‌లో డస్టు నీ మీద పడతదా? పడదా?" అని అడిగారు. "పడతది సార్" అంటే, ఇది కూడా అంతే. ఓ ప్రాపంచిక జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ ఎఫెక్టు ఎందుకు పడదు? పడతది. ఇంటికెళ్ళి ఏం చేస్తావు? డ్రెస్ చేంజ్ చేసుకుంటావు. అలాగే ఈ శరీరాన్ని దులుపుకుంటావు. అంతే, ఈ శరీరం ద్వారా శరీరం వరకే అవన్నీని. లోపల ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కామన్ అని చెప్పారు సార్. నా మీద దుమ్ము పడకూడదంటే ఇంట్లో కూర్చో నువ్వు. అంతే. అప్పటి నుంచి నాకు అందుకే ఫస్ట్ మనలో ఈ గుణాలన్నీ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాను నేను. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏది వదులుకోవడం కాదు. అన్ని బ్యాలెన్స్. బ్యాలెన్స్ చేయాలి. కోపం బ్యాలెన్స్ చేయండి. అసూయ బ్యాలెన్స్. ఎందుకంటే మనం 99.9% ప్రజలతో కలిసి ఉన్నాం సంఘంలోని. ఎందుకుండవు? కొన్ని కొన్ని ఎమోషన్స్ లోపల వాళ్ళ మీద మనం కోపం లేకపోయినా పైకొకటి మాట్లాడాల్సొస్తది. అంటే ఇంత ప్రాపంచికంగా మనం ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఎందుకురా? వస్తాయి. అన్నీ వస్తాయి. కానీ బ్యాలెన్స్. ఇక్కడ ఈ కోపం అవసరమా? ఇక్కడ ఈ అసూయ అవసరమా? ఇక్కడ ఈ ఈర్ష్య అవసరమా? అని ఒక బ్యాలెన్స్‌డ్ లైఫ్‌గా తీసుకెళ్లడమే ఆధ్యాత్మికత అని నాకు ప్రాక్టికల్‌గా అర్థమైంది ఇప్పటి వరకు నాకు. సో, అందువల్ల నాకిదుంది, నాకదుంది, ఇట్లా ఉన్నాను, నేనట్లా ఉన్నా అసలు ఏమి వద్దు. ప్రతీది బ్యాలెన్స్. లైఫ్ అంటేనే బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఒకటి మాంసాహారం ఒక్కటి తినొద్దు. శాకాహారం తీసుకుంటూ బ్యాలెన్స్ లైఫ్ ఎవ్వరైనా పిల్లలు ఇప్పుడు మనం అనుకుంటాము. ఏంటి, చిన్న పిల్లలు ఎల్‌కేజీ పిల్లలు, యూకేజీ, ఫస్ట్ క్లాసు, 10థ్ క్లాసు ఒక్కొక్కళ్ళు అవగాహన బట్టి ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు. అట్లానే సోల్ స్టేజ్‌లు కూడా ఉంటాయి. బాలాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మ. సోల్ స్టేజ్‌లు కూడా ఉంటారు. ఆ సోల్ స్టేజ్ ఏదైతే ఉందో అట్లనే మాట్లాడతారు వాళ్ళు కూడా. సో, ఆ మాట్లాడేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు ఈ విషయం ఎట్లా అర్థమైందంటే, మా బాబుకి 2 ఇయర్స్. మా బాబు చిన్నప్పుడు. వాడు రోజు బాల్ కొనమన్నాడు. కొత్త బాల్ కొన్నాను. వాడు ఆడుకొని పడేసాడు. వాడికి అనిపించినప్పుడల్లా నేను బాల్ పడేసావు, కొత్త బాల్ పడేసావు, కొత్త బాల్ పడేసావు అని తిడుతూనే ఉండేదాన్ని. 2 డేస్ భరించాడు వాడు పాపం. థర్డ్ డే బాల్ పడేసావు అని ఎందుకు తిడుతున్నావు? ఎవరికైతే దొరికిందో వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు నువ్వెందుకు అలా ఆలోచించలేదు అని అడిగాడు నన్ను. అంతనే చూసారండి, వాడి ఏజ్ 2 ఇయర్స్. నా ఏజ్ వచ్చి అప్పటికి 35 ఇయర్స్. అంటే ఆ సోల్ స్టేజ్ అంత గ్రేట్ అన్నమాట. సో, అది నేను యాక్సెప్ట్ చేయాలి. వాడు చెప్పింది కరెక్టేనే. నా కొడుకు నువ్వు చెప్పేది వినడం ఏంటి అని కాదు. పెద్ద లేదు, చిన్న లేదు. ఇక్కడ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం సంబంధించిన మాటలు ఎవ్వరైనా చెప్తే మనం రిసీవ్ చేసుకోవాల్సిందే. అది 60 సంవత్సరాల వాళ్ళవనియండి, 6 సంవత్సరాల వాళ్ళైనా సరే. అందుకే ఎప్పుడు మనం నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటాం మనము. ఇక్కడ మనం భూమి మీదకొచ్చింది పర్పస్ రెండేనండి. తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అంతే. ఏ ద్వారా ఏదొస్తుందో అది తెలుసుకోవడం, నేర్చుకోవడం, మన జీవితాన్ని కంప్లీట్ చేసుకోవడం, ఎళ్ళిపోవడం పైకి హ్యాపీగాని. ఎందుకంటే మనతో వచ్చేది ఆ మూట మాత్రమే. "నువ్వేం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు?" అని అడుగుతారు తప్ప నువ్వెంత సంపాదించావో అడగరని మనకు తెలుసు. మరి తెలిసిన విషయాన్ని మనం ఎందుకు పాటించట్లేదు? అన్నీ తెలుసు కదా! అయినా ఎందుకు పాటించలేకపోతున్నామంటే అహంకారం. నేను, నన్ను ఎప్పుడైతే నేను, నన్ను అన్న భావన ఉందో ఇంటూ మార్క్ మనకి. ఎంత చేసినా ఇంటూ మార్క్. అది ఎట్లా తెలిసిందంటే, నేను పీసీఎస్‌లో కొన్ని వర్క్స్ చేసినప్పుడు కొంతమంది మాస్టర్స్ చాలా చేసేవారు పని. నేను అనుకునేదాన్ని, అబ్బా! వాళ్ళెంత చేశారో కదా! నేను అలా ఎందుకు చేయలేకపోతున్నాను అనే డౌటొచ్చింది నాకు. ఆ డౌటొస్తే తర్వాత రిజల్ట్ చూస్తే పత్రిజీ ద్వారా నాకు రైట్ మార్క్ పడింది. ఆ చేసిన మాస్టర్‌కి ఇంటూ మార్క్ పడింది. ఎందుకు పడింది? ఏంటి? అని నాకు ఎక్కువ డౌట్స్ ఏదొచ్చినా నేను కోనేరు వరలక్ష్మి మేడంని అడిగి తెలుసుకుంటాను. అప్పుడు మేడం ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ మనం భూమి మీద ఏ పని చేస్తున్నా సరే, ఏ భావనతో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్.
నేను చేస్తున్నాను, మీరందరూ నా మాట వినండి అంటే నువ్వు ఎంత గొప్ప చేసినా ఇంటూ. ఇంటూ. ఎంత గొప్పగా చేయండి ఇంటూ. అరే మీరందరితో పాటు నేను కూడా అని చెప్పి ఏదైతే ఒక సమానమైన భావన మనలో ఉందో, అసలు ఎంత చేయకపోయినా ఆ మనసు ఉన్నా చాలు మనకు రైట్ మార్క్. అందుకే అప్పటినుంచి నా వ్యూ మారిపోయింది. నేను ఏ పని చేసినా సరే, నా భావన ఎలా ఉన్నదని నేను చెక్ చేసుకుంటాను. మన భావనలకే మార్కులు పడుతూ ఉంటాయి మనకి. ఇంద్ ఇది సార్‌ని నేను ఒక ఫ్లైయర్ చేసే విషయంలో ఒక డౌటొచ్చి నేనడిగాను సార్‌ని. సార్ ఈ పనికి భావనలు ఎట్లా ఉంటాయి సార్? ఏంటి సార్ అని అడిగితే, ఎందుకు నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్ అంటారు అని డౌటొచ్చిందనమాట. డౌటొస్తే సార్ అప్పుడు నాకు ధ్యానంలో చెప్పిన విషయం ఏంటంటే, నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్ ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఒక పని చేశారనుకోండి, ఎవరి స్టైల్ వారిది. ఎవరికి ఏ స్టైల్‌లో వస్తే ఆ స్టైల్‌లోనే చేస్తారు వాళ్ళు కంపల్సరీ. కానీ ఇక్కడ భావన అందరిది ఒకటే కదా! సో, ఈ భావన అందరిది ఒకటే అయినప్పుడు నో కామెంట్స్. మన భావన కరెక్ట్‌గా ఉన్నప్పుడు, ఓహో! వీళ్ళు ఇలా చేశారు కదా! అని మనం జడ్జిమెంట్ కూడా చేయకూడదు. కానీ ఇక్కడ మనం తొందరగా చేసేది ఏంటి తెలుసా? కామెంట్స్ చేసేస్తాము. జడ్జిమెంట్స్ చేసేస్తాము. ఎన్నో క్వెషన్స్ నాకెందుకు కామెంట్స్ చేస్తున్నావు? ఎందుకు జడ్జిమెంట్ చేస్తున్నావు? అసలు ఏంటి ఇదంతా అని ఆ క్వెషన్‌లన్నిటికి కలిపి నేను ధ్యానం ద్వారా తీసుకొచ్చుకున్న ఆన్సర్‌లు కొన్నైతే, సార్ ద్వారా తెలుసుకున్నవి కొన్నైతే, దేవరహస్యాలు బుక్ ద్వారా నేను తెలుసుకున్నాను మిగిలినవన్నీ. ఈ దేవరహస్యాలు బుక్ మీకు తెలిసే ఉంటారు. పిరమిడ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడం. ఈ దేవరహస్యాలు బుక్ గురించి చెప్పే ముందు అసలు ఈ బుక్ ఎట్లా వచ్చింది అనేది తెలుసుకుందామండి. ఎందుకంటే అందరూ మేబీ కొత్త వాళ్ళు ఉండొచ్చు ఇందులోని. దేవరహస్యాలు బుక్ యాక్చువల్లీ మన పిరమిడ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడం ఉన్నారు. మేడం విజయవాడలో ఉండేవారు. మేడం ఇప్పుడైతే వచ్చి జూమ్‌లో క్లాసెస్ చెప్తున్నారు కానీ ఒకప్పుడు అంతా ఆవిడ మేడం మౌనము. సాధన. ఎవ్వరితోని మాట్లాడేవారు కాదు. ఈ మౌనంలో ఉంటూ, ఈ సాధన చేస్తూ ఏదైతే ఆమె ధ్యానం ద్వారా, పత్రిజీతో డైరెక్ట్ టెలిపతి ద్వారా తీసుకుని కొన్ని సబ్జెక్టులు రాశారు మేడం అన్నీ. మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి? ఆధ్యాత్మికమైన నేను అంటే ఏంటి? ఇప్పుడు నేను అనేది మనం ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లా అనుకుంటున్నాము. నేను అనేది భౌతికమైన నేను ఉంటది. ఆధ్యాత్మికమైన నేను కూడా ఉంటది. భౌతికమైన నేనులో అంటే నా భర్త, నేను, నా పిల్లలు. ఆధ్యాత్మికమైన నేను ఏంటంటే నేను ఈ పని చేస్తున్నాను. నాకు ఈ జిమ్ ఉంది. నేను నా మాట ఇలా అని ఈ నేనులో కూడా 2 రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇలా మేడం సుమారు కొన్ని సబ్జెక్టులు పత్రిజీ ద్వారా డైరెక్ట్ టెలిపతి ద్వారా తీసుకున్నారు. తీసుకుని ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో తర్వాత పత్రి సార్ జూమ్ ద్వారా క్లాసెస్ చెప్పమన్నారు మేడంని. అట్లా ఇప్పటికి మేడం సుమారు ఒక 60 క్లాసులు జూమ్ ద్వారా చెప్పారు మేడం. అందులో ఒక 12 సబ్జెక్ట్స్ ఆ జూమ్ ద్వారా ఏదైతే చెప్పారో అవన్నీ కలిపి ఒక బుక్ రూపంలో తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఈ బుక్ తీసుకురమ్మన్నది కూడా పత్రి సారే చెప్పారు. టెలిపతిలో వరలక్ష్మి మేడంకి. సార్ మరి బుక్ తీసుకురమ్మన్నారు కదా! ఈ బుక్‌కి ఏం పేరు పెడదాం చెప్పండి అంటే, మేడం ఈ బుక్‌కి దేవరహస్యాలని పేరు పెట్టండి. ఎందుకంటే ఇది మీరు ధ్యానంలో ఉంటూ మౌనం ద్వారా మీరు సంపాదించుకున్న జ్ఞానమే కాబట్టి, మనమే దేవుళ్ళము కాబట్టి, ఆ దేవుళ్ళు రూపం నుంచి వచ్చిన సమాధానాలు, వచ్చిన జ్ఞానము కాబట్టి ఇది దేవరహస్యాలు అని చెప్పారంట పత్రి సార్. ఈ దేవరహస్యాలు బుక్‌లో ఈ ఫస్ట్ పార్ట్‌లో ఏముందంటే మొత్తం మనస్సు గురించుంది. ఎందుకంటే మనం ఎన్ని పనులు చేస్తున్నా మనకి ఈ బాధ అన్నీ రావడానికి కారణం మనస్సు. మనసుకి మన శరీరంలో ఒక పార్ట్ అంటూ లేదు. మన కళ్ళుకి, కిడ్నీలకి అన్నిటికి ఒక ప్లేస్ ఉంది కానీ మనసుకి ఒక ప్లేస్ లేదు. కానీ ఆ ప్లేస్ లేని మనసే మనల్ని ఆడిస్తుంది. ఎంత ఆడిస్తుందంటే మొత్తం మన నుంచి అందరూ దూరమైనా మనసే, మనకి అందరూ దగ్గరైనా మన మనసే. ఎందుకంటే మనసు ఆడించిందే మనం మాట్లాడతాము. అంత ఎఫెక్ట్ ఉంది. మనం అనుకుంటున్నాం ఇంత ధ్యానం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయినా ఎందుకు మనం ఇలా ఉండిపోయాము అంటే మనస్సు. ఎందుకు మనస్సు అంటే యాక్చువల్లీ మనకి ఫిజికల్ బాడీగా ఉన్నప్పటికి మనసుకి కొన్ని కొన్ని కోరికలుంటాయి. చక్కటి సంగీతం వినాలి. చక్కటి వాతావరణంలోకెళ్ళి గడపాలి. లేదంటే ఒక మంచి సముద్రం ఒడ్డున ఉండాలి. ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తామంటే మనము
మనసుకి కావాల్సింది ఇవ్వడం మానేసి అవాయిడ్ చేస్తూ మనస్సుని ప్రాపంచక శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. మరి మనసు ఊరుకుంటదండి? నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు మీతో ఎలా ఆడుకోవాలని చెప్పి మనతో ఆడుకోవడం మొదలు పెట్టేసింది మనసు. అసలు మనసు ఎలా ఏర్పడింది? ఈ శబ్దము, సూర్యుని నుండి వచ్చే కాంతి ప్లస్ మన శరీరంలోంచి వచ్చిన శబ్దం ద్వారా మనసు ఏర్పడిందంట. ఈ మనసు అసలు ఎందుకు ఇట్లా మనల్ని ఆడిస్తుంది? ఎందుకు ఆడిస్తుంది అంటే, మన మనసుకి ఎప్పుడు ప్రాపంచికమైన విషయాలే కావాలి. అసలు దాని గుణమే అంత. ప్రాపంచికంగానే కావాలి. అన్ని ప్రాపంచికం. చూడండి, ఎంత ధ్యానం చేద్దామని ఎవరో ఒకరు ఫోన్ చేస్తే అటెళ్ళిపోయి గంట సేపు ఫోన్ మాట్లాడగలం గానీ, 5, 10 నిమిషాలు స్ట్రిక్ట్‌గా ధ్యానంలో కూర్చోలేము. ఎందుకు? అసలెందుకు జరుగుతుంది ఇలాగ? మనసు మన మీద చూపిస్తున్నటువంటి ప్రభావం అటువంటిది. ఈ మనసు యొక్క ప్రభావము మన శరీరం మీద పడుతున్నప్పుడు దీన్నెలా తగ్గించాలి? ఎలా తగ్గించాలి? ధ్యానం ద్వారా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మనలోని అణువులు యాక్టివేట్ అయ్యి బుద్ధి పనిచేస్తది. ఎందుకంటే ఎప్పుడూ యుద్ధం జరుగుతది శరీరానికి, మనసుకి, బుద్ధికి. ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ఉంటే మనసు పనిచేస్తది. సార్ ధ్యానం చేయమని ఎందుకు చెప్పారు అంటే, ఈ బుక్ చదివాక అర్థమైంది నాకు. ఎప్పుడైతే మనం రోజు కాసేపు ధ్యానం చేస్తూ ఉండి, సజ్జన సాంగత్యం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, మనసు యొక్క ప్రభావం తగ్గి, బుద్ధి యొక్క ప్రభావం పెరుగుతది మన శరీరం మీద. ఎందుకంటే ఈ బుద్ధి అనేది మనం గత జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం పనిచేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే, మన మనస్సు యాక్టివేట్‌లో ఉండడం వల్ల మనం జ్ఞానం నొక్కి పెట్టేసుకున్నాము. అందుకే జ్ఞానం బయటికి రావట్లేదసలు. సార్ ధ్యానం చేయమన్నారంటే ఆరోగ్య సమస్యలు ఒక్కటేనా అనుకుంటున్నాము. కానీ చాలా ఉంది అంతరార్థము ధ్యానంలోని. అందుకే అప్పటినుంచి ఒక 5 నిమిషాలు టైం దొరికినా నేను ధ్యానంలోనే కూర్చుండిపోతున్నాను. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అలా ఉంటుంది శరీరం మీద. బుద్ధి పని చేయాలి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, యాక్చువల్లీ మనందరికీ తెలుసు ఏంటంటే మనం శరీరం కాదు ఆత్మ అని. ఒక ఆత్మ స్వరూపులమే ఈ భూమి మీదకొచ్చాము. కానీ ఈ ఆత్మ అనేది కొంచెం అజ్ఞానంలో ఉంది. ఎందుకు? ఎన్‌లైట్‌మెంట్ అవ్వడానికి భూమి మీదకొచ్చింది ఆత్మ. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఆత్మని మళ్ళీ ప్రాపంచికంగా తీసుకెళ్ళిపోతున్నాము. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో, ఈ ఆత్మ ఏమో ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఆత్మ ఏం చేస్తదంటే మనసుకి కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఆత్మ ఏమనుకుంటుంది, ఓహో! నేను ఈ శరీరమా? ఈ వీళ్ళు నా వాళ్ళ, వీళ్ళు నా అని అటాచ్‌మెంట్‌కెళ్ళిపోతుంది ఆత్మ. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తున్నామో బుద్ధి యాక్టివేట్ అవుతుందో, ఓహో! నేను శరీరం జస్ట్ రోల్ ప్లే చేయడానికొచ్చానా? వీళ్ళందరితో రోల్ ప్లే చేస్తున్నానా? అయితే నా పని ధ్యానం చేయడమా? ఇట్లా ధ్యాన ప్రచారం చేయడమా? ఇట్లా క్లాసులు చెప్పడమా? అని బుద్ధికి కనెక్ట్ అయిపోతది. అంటే మనము బుద్ధికి కనెక్ట్ అవ్వాలా? మనసుకి కనెక్ట్ అవ్వాలా? అనేది కూడా మన చేతిలోనే ఉంది. అప్పుడు మేడం అనుకున్నారంట. యాక్చువల్లీ మేడం ధ్యానంలోకి రాకముందు వరలక్ష్మి మేడంకి లేని హెల్త్ ప్రాబ్లమ్ అంటూ లేదు. ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ పరంగా కానీ, కిడ్నీల పరంగా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టారో 2 మంత్స్‌లో అన్నీ తగ్గిపోయినాయంట ఆమెకి. 2 మంత్స్‌లో వితిన్ 2 మంత్స్‌లో. అప్పుడు మేడంకి ఒక డౌట్ వచ్చింది. అసలు ఇవన్నీ నాకెలా తగ్గాయి? ఎలా తగ్గాయి? ఎందుకు తగ్గాయి? అంటే అప్పుడు ఆమె ధ్యానంలో కూర్చుంటే ఆమె చూసిందేంటంటే అంతా ఆమె స్పిరిచ్యువల్ సైన్స్. తన లోపల ఏం జరుగుతున్నదో కూడా తను చూడగలరనమాట. అప్పుడు ధ్యానంలో అసలు ఏం జరుగుతుంది? ఆమె తన లోపలికి తాను వెళ్ళిపోతుంటే, ఇక్కడ ఏదైతే మనకి బ్రహ్మరంధ్రం ఉందో, ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఏదైతే ఈ కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి మనం తీసుకుంటున్నామో, మన శరీరంలో, రక్తంలో కర్మలు బుడగల రూపంలో ఉంటాయంట. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకొచ్చిందో, బుడగలు ఒక్కొక్కటి పేల్చుకుంటూ వెళ్తుందంట ఈ కాస్మిక్ ఎనర్జీ. ఎంత అద్భుతమైన పాయింట్ అండి ఇది. ఇంకా కొన్ని ఎందుకు తగ్గట్లేదు అని డౌటొస్తుంది అప్పుడు నాకు. అప్పుడు సారు అదేం చెప్పారు చూపిచ్చారు సారు. అయి కొంచెం తీవ్రంగా ఉన్నాయి ఆ బల్బులు. ఆ బుడగలు శరీరంలో అంటే కర్మ తీవ్రత అలా ఉంది.
అందుక సారు ముందు మీరు ఎలా కూర్చున్నా ఏ ఆసనంలో కూర్చున్నా పర్వాలేదు. ముందు కూర్చోండి అని ఎందుకు చెప్తున్నారు సారు? ముందు ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళాలి. ఆ కర్మల ఫలితం తగ్గాలి. కొంచెమైనా మన మన బాడీలో ఆ ఫలితం తగ్గాలి. కొంచెమైనా బుడగలు ఒక్కొక్కటి పేలుకుంటూ రావాలి ఒక్కొక్కటిని. అప్పుడు మనకు అవగాహన పెరుగుతది. అప్పుడు ఎదుటివారు చెప్పేది మనకి రిసీవ్ అవుతది. కొన్ని కొన్ని మనకు అర్థం కావు ఎదుటివారు చెప్పిన అంటే లోపల కర్మల తీవ్రత అట్లా ఉంది మన శరీరంలో. అందుకే సారు ముందు అందుకే ఏం మాట్లాడరు. ముందు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్తున్నారు పత్రి సార్. ఎందుకంటే కనీసం కొంచెం కర్మలు తగ్గినా ఎదుటి వ్యక్తి చెప్పిన జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోగలిగిన స్టేజ్‌కి మన బాడీ తయారవుతుంది. అది చూసి అప్పటినుంచి నాకు ఈ కర్మల తీవ్రత తగ్గడం వల్ల నాకు ఈ ధ్యానంలో ఈ శరీర సమస్యలన్నీ తగ్గినాయి అనేది అర్థమైంది ఆవిడకి. తర్వాత మనస్సు విషయానికొస్తే అసలెందుకు మనసులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారసలు? అంటే అది మేడం చూసిందేంటంటే ఇప్పుడు మనకి సుడిగుండం తెలుసు. సముద్రంలోనో, నదుల్లోనో ఉంటాయి కదండీ సుడిగుండాలు. అలాగే మన మనసులో కూడా ఒక పెద్ద రంధ్రం ఉందంట. అది ఎంత రంధ్రం అంటే ఎన్ని కిలోమీటర్ల లోతో మనకే తెలీదంట ఆ రంధ్రం. ఆ రంధ్రంలో ఇప్పుడు చూడండి ఒక పెద్ద హోల్ ఉంది. ఆ హోల్‌లో పిచ్చి కాగితాలు, పిచ్చి చెత్త, చెదారం వేస్తా అంటే ఆ చెత్తంతా లోపలికెళ్తది. అలాగే ఈ మనసు యొక్క రంధ్రంలోనంట మన సరికాని ఆలోచనలు, మన సరికాని భావాలు, ఇవన్నీ చెత్త, చెదారం అంతా సుడిగుండంలాగా మన మనసు యొక్క రంధ్రంలోకి వెళ్ళిపోతున్నాయంట. అందువలనే మనం ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం. మరి చెత్తంతా లోపలికి ఇప్పుడు చెత్త మున్సిపాలిటీ ట్రక్ ఉంటుంది. అదంతా చెత్తేసాడు. దాని పక్క నుంచి కూడా మనం పోలేము. అంటే మనకు తెలియకుండా మనలో అంత చెత్తుంది. మనకి తెలీదు ఆ విషయం. హాయిగా తయారై మంచి డ్రెస్ ఏసుకుంటే మనం నీట్‌గా ఉన్నట్టు కాదండి. మన సరికాని ఆలోచనలు ఉన్నా కూడా చెత్తలో మనం మోస్తున్నట్టే. అమ్మో! ఇంత పెద్ద సుడిగుండం ఉందా? ఈ సుడిగుండం ఎలా పోతది మనసులోంచి అనంటే ధ్యానం. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో అంటే ఈ రంధ్రం కొంచెంగా మూసుకుంటూ ఉంటుంది. ఇంత ఎఫెక్ట్ ఉందా ధ్యానానికి? అప్పుడు మన టార్గెట్ ఏంటంటే మన కర్మలు తగ్గించుకోవాలి. ఈ మనసులో ఉన్న రంధ్రాన్ని ముయ్యాలి. ప్రతిదానికి ధ్యానమే. అప్పుడు ఎప్పుడైతే ఈ రంధ్రం కొంచెంగా మూసుకుంటుందో అప్పుడు మనలో ఉన్న దైవత్వ లక్షణాలన్నీ బయటపడతాయి. ఇది 1, 2, 3 రోజుల్లో వచ్చేది కాదు. ఎందుకంటే సపోజ్ ఈరోజు నేను 25 సంవత్సరాలకి ధ్యానంలోకొచ్చానంటే 25 సంవత్సరాల చెత్తను మోసాను నేను. మరి 25 సంవత్సరాల చెత్త 1, 2 రోజుల్లో ఎట్లా పోతుంది? పోదు. టైం పడతది. ఎప్పుడు టైం పడతది? ఇది తెలుసుకునే రిసీవింగ్ మనలో ఉండాలి. మనలో రిసీవింగ్ ఉందంటే తొందరగానే ఎన్‌లైట్ అయిపోతాము. ఇప్పుడు ఎవరైతే మాంసాహారం తిన్నారో వాళ్ళ బాడీ పర్ఫెక్ట్‌గా ధ్యానం చేస్తే క్లియర్ అవ్వడానికి సుమారు 13 సంవత్సరాలు పడుతుంది. ఎంత ధ్యానం సాధన చెయ్యగా 13 సంవత్సరాలు క్లియరెన్‌కి పడతది. అట్లాంటిది అమ్మో! ఇంత ఇంత నేను కూర్చోవాలా అని వరలక్ష్మి మేడము పగలనగా, రాత్రనగా తేడా లేకుండా ధ్యానంలో కూర్చుంటే 9 సంవత్సరాల్లో క్లీన్ అయ్యింది ఆమెకి. 9 సంవత్సరాలయ్యాక నీ బాడీ ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది అని చెప్పి. అంటే ఆ తపన ఆ తపన మనలో ఎంతుంటే అంత ఎనలేట్ అవుతాము మనం. ముందు నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను ఈ విధంగా ప్రవర్తించాలి అన్న జ్ఞానము మనకి ఉండాలి ఫస్ట్. ఏదో చెప్పారులే, ఏదో చేశారులే అనుకుంటే మన జీవితం అట్లానే ఉంటది. కానీ టైం వేస్ట్. ఇందులో ఆత్మ ప్రయాణం అనే ఒక కాన్సెప్ట్‌లో చెప్పారు. వరలక్ష్మి మేడంకి సార్ ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటారు. ఏ పని చెప్తే అదే చేస్తారు జనరల్‌గా. పెద్ద ఆవిడ అయ్యారు కదా! చేసి విసుగొచ్చింది. ఇంక నా వల్ల కాదు సార్ నేనేం చేయలేను. రెస్ట్ తీసుకుంటాను సార్ అనంటే, తీసుకోండి మేడం. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చేదురు. రెస్ట్ తీసుకోండి అని అన్నారంట సార్. వచ్చే జన్మలోనా? సరే వచ్చే జన్మలోనే చేసుకుందాంలే అని అనుకున్నారంట. కానీ మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు పిరమిడ్ మాస్టర్‌లుగా పుట్టాలంటే మీకొక గర్భం దొరికింది. కానీ మీరు ఆ గర్భం దొరికాక ఈ భూమి మీదకొచ్చాక మీరు ధ్యానం చేసి ఎన్‌లైట్ అయ్యి ఇంకొంచెం ఎన్‌లైటెడ్ స్ట్రాంగ్ మాస్టర్స్ అయ్యారు. సో, ఇలాంటి మాస్టర్‌కి గర్భం దొరకాలంటే వచ్చే జన్మలో కష్టం. కష్టం. అప్పుడు పెద్ద క్యూబ్ కట్టాలి.
కొన్ని లక్షల సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు గర్భం కోసం. అప్పుడు చేసుకుందరులే మేడం అని అన్నారంట సార్. అప్పుడు వెంటనే మేడం నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఈ ఆలోచన వచ్చింది, వద్దు మీ దగ్గరికి ఏదైనా పని ఉంటే వెంటనే చేసేయండి. మన దగ్గరికి ఏదొస్తే అదే మన పని. ఎందుకంటే రేపు అనేది లేదు, వచ్చే జన్మ అంటూ లేదు, ఏమీ లేదు. మనం ఒప్పందం చేసుకుని వచ్చాము ఈ పనులన్నీ చేస్తామని చెప్పి. ఆ ఒప్పందం ప్రకారం మన పనులు మనం చేసుకోవాలి. ఎందుకంటే గర్భం దొరకడం కూడా కష్టం అని చెప్పారు పత్రి సార్. అవునండి. నిజమే. ఇప్పుడు మనం ఒక ఒక వూంబ్ ఇవ్వాలంటే ఎలాంటి మాస్టర్‌కి ఇవ్వాలంటే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? ఏది ఆ వూంబ్స్? ఇప్పుడు అందుకే సారు మాస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. రండి మీరు ధ్యానం చేయండి. చాలా మంది మాస్టర్స్ రెడీగా ఉన్నారు అంటే ఏంటి సార్ ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నాకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నాకు యాక్చువల్లీ ఒక పాప. అది చూసి ఆ చిన్న వయసులోనే పెళ్లయిపోయింది. అప్పుడే పాప పుట్టేసింది. ఎందుకు నాకింక పిల్లలు వద్దు అని నేను డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయ్యాక ఇంట్లో ఎందుకో సడెన్‌గా ఒక 7 సంవత్సరాలు పాప పుట్టిన 7 సంవత్సరాల తర్వాత ఇంకొక బాబుండాలి, ఇంకొక పాపైనా ఉండాలి అని ప్రెషర్ ఎక్కువైంది నాకు. ఇదేంటి ఇట్లా ప్రెషర్ ఎక్కువవుతుంది అని అనుకున్నాను. నేను పడుకున్నాను. పడుకుంటే ఏమైందంటే నేను మా ఇంట్లో యాక్చువల్ ఒక దివాన్ ఉంది. ఆ దివాన్ మీద పడుకుంటే ఎట్లా వెళ్ళిపోయానో నాకు తెలీదు. నా ఎక్స్‌పీరియన్స్ కళ్ళు మూసుకోగానే దివాన్‌తో సహా పైకి వెళ్ళిపోయాను నేను. పైకి వెళ్ళిపోయాక అక్కడ ఒక బంగారు లోకముంది. బంగారు లోకం ఉండి, బంగారం పువ్వులున్నాయి. ఒక్కొక్క పువ్వులు. నేను పడుకున్న దాన్ని లేచి, ఏంటి అక్కడ ఒకాయనున్నారక్కడ. నేనెక్కడికొచ్చాను అని అడిగాను నేను. "సత్యలోకానికొచ్చావు నువ్వు" అన్నారు నన్నాయన. "సత్యలోకానికి నేనెందుకొచ్చాను" అంటే, "నీ పనుండొచ్చావు" అన్నారాయన. అయితే పువ్వులు చూసాను. భలే ఉన్నాయి పువ్వులు బంగారం రంగులు. నేనన్నాను, "ఈ పువ్వులు ఏంటి" అని అడిగాను నేను చూసి అడిగితే, "ఈ పువ్వులు మీకు పుట్టబోయే పిల్లలు" అని అన్నారు. మాకు పుట్టబోయే పిల్లలి పువ్వులంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఆ మదర్సు వూంబ్‌లో సత్యలోకం నుంచి వచ్చిన మాస్టర్స్ పుడతారు అని చెప్పారు. అవునా! సరే అనని అనుకున్నాను నేను. అనుకున్నాక ఇంక అయిపోయింది విజను పడుకున్నాను. పడుకున్నాక మళ్ళీ ఆ మత్తులోంచి నేను లేవలేకపోతున్నాను నేను. ఆ బాడీ వైబ్రేషన్ అంతా నాకలా అయిపోయింది. ఒక బాబు నా దగ్గరకొచ్చి, "నేనొస్తాను నీ దగ్గరికి నువ్వు రెడీ అవ్వు" అని. అమ్మో! ఇలా అన్నారేంటి అని చెప్పి నేను డౌటొచ్చి ఎందుకో మరుసటి రోజు పత్రి సార్ క్లాస్‌కొస్తున్నారు. నేను వెళ్ళాను సార్ దగ్గరికి. సారు అస్తమానం నన్ను చూస్తూనే ఉన్నారు పత్రి సార్. ఎందుకో నాకు తెలీదు. తర్వాత ఏంటి సంగతులు అని దగ్గరకొచ్చి అడిగారు. నాకేం చెప్పాలో అర్థం గాక, సార్ ఇంట్లో నన్ను రెండో బేబీ కనమని తిడుతున్నారు సార్ అని అనేసాను. నాకే తెలియకుండా నేనే అనేస్తే, "కనాలి కదా! బాబు రావాలి కదా!" అన్నారు సారు. సారేంటి ఇట్లా అన్నారు అని డౌటొచ్చి ఒక మాస్టర్ రావడానికి టైం అయ్యింది. ఆ మాస్టర్‌ని బయటికి తీసుకురావాలి అని చెప్పారు పత్రి సార్. అవునా అని అనుకున్నాను. కరెక్ట్‌గా డెలివరీ టైంకండి నాకు అసలు నేను ప్రెగ్నెన్సీ ఉన్నానా, మోసానా కూడా నాకు తెలీదు. నేనిప్పుడు నార్మల్ పర్సన్ ఎలాగున్నానో అలానే ఉన్నాను. డెలివరీ టైంలో సిజేరియన్ చేస్తుంటే బుద్ధుడొచ్చి కూర్చున్నారు హాస్పిటల్ నా పక్కనే, మంచం పక్కనే. ఆ! ఏంటి బుద్ధుడొచ్చి కూర్చున్నారు అని నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే సార్‌ని సార్ బేబీ మీరే చెప్పారు కదా! రావాలి అని చెప్పి మాస్టరొచ్చారు అంటే కంగ్రాచ్యులేషన్స్ అని అన్నారు సారు. డెలివరీ అయిన గంటకే సిజేరియన్ అయిన గంటకే నేను ఫోను చేసేసాను పత్రి సార్‌కి. చేస్తే కంగ్రాచ్యులేషన్స్ అని అన్నారు సార్. సార్ పేరు మీరే పెట్టాలి సార్ మరి మీరే అంటే, రేపు ఫోను చేయి నువ్వు నాకు అన్నారు సారు. ఫోను చేశాను. సార్ పేరు పెట్టండి సార్ అంటే, ఆ! సిద్ధార్థ వచ్చాడు అని చెప్పారు సార్. అప్పుడు అర్థమైంది బుద్ధుడు నా పక్కన ఎందుకు కూర్చున్నారు అని చెప్పి. ఆపరేషన్ టైమ్‌లో. అప్పుడు సార్‌ని అడిగాను నేను. ఏంటి సార్ అంటే, ఆ కాన్షియస్ రెడీగా ఉంది. మదర్స్‌ని చేసుకున్నప్పుడు ఆ కాన్షియస్ నిన్ను సెలెక్ట్ చేసుకుంది. అప్పుడు అర్థమైంది ధ్యానం చెయ్యాలి. ఇలాంటి మాస్టర్స్‌కి జన్మనివ్వడానికి మనలాంటి పిరమిడ్ మాస్టర్స్ తప్ప ఎక్కడ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకున్న పనులన్నీ జరగాలంటే మనలాంటి మాస్టర్స్ కావాలి. సో, అందువల్ల శాకాహారం తీసుకుంటూ, ధ్యానం చేస్తూ ఒక మంచి మా ఇట్లాంటి ఎనలైటెడ్ మాస్టర్స్ కాన్షియస్ దిగాలి భూమి మీద ఇప్పుడు వాళ్ళకి చాలా పనులున్నాయి. వాళ్ళు దిగాలనుకుంటున్నారు. మనం ఇవ్వాలి ప్లేస్ అని చెప్పి డిసైడ్ అయ్యి అప్పటి నుంచి నీ పెళ్లి కాలేదు ఎవరైనా మీరు ధ్యానం చేయండి చాలు. మాస్టర్స్ రెడీగా ఉన్నారని చెప్తాను నేను. నాకెందుకో సార్ చేత అక్షరాభ్యాసం చేపిచ్చాలని అనిపించి బాబుని తీసుకెళ్తే ఆనాపానసతి అని రాయిపిచ్చారు పత్రి సార్.
అంటే ఈ ఆనాపానసతి ధ్యానాన్ని తీసుకెళ్ళడానికి ఆ బుద్ధుడు కాన్షియస్ వాళ్ళ సోల్ మొత్తం దగ్గరండి. వాళ్ళు ఏ పని అయితే ఈ భూమి మీద చేయాలనుకుంటున్నారో ఇంత భాగం మన శరీరంలో తీసుకుంటున్నారంటే అప్పుడు అర్థమైంది వాళ్ళు మనల్ని చూస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు పైన అని చెప్పి. ఇది నా ఎక్స్పీరియన్స్. సో అందువల్ల మనం అలానే ప్రెగ్నెన్సీలో కాకుండా వాకిన్ అవ్వడానికి కూడా అండి. వాకిన్ అవ్వడానికి కూడా చూస్తున్నారు మాస్టర్స్. ఎందుకంటే బోల్డ్ పనులున్నాయి. మనం అనుకుంటాం ఈ ఒక్క పనులే కాదు. ఇప్పుడు మన ఎవరైతే ఆంధ్రాలో ఒక పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఉన్నారో ఆయన కూడా వాకిన్ మాస్టర్ అంట ఇప్పుడు. వరలక్ష్మి మేడం చెప్పారు. ఒకరోజు మామూలుగా ఆయనకి జనరల్‌గా పాలిటీషియన్స్ ఎవరు కనిపించరు. కానీ ఆ రోజు 'పవన్ కళ్యాణ్' మీద పువ్వులు జల్లుతున్నారంట అందరూని. ఆస్ట్రల్‌గా మాస్టర్స్ ఏంటంటే వాకిన్ అయ్యారు ఒక మాస్టరు. ఎందుకంటే ఆ యొక్క పనులు చేయడానికి. చూసారా? అంటే మన బాడీ అంత రెడీగా ఉండాలి. ఆ బాడీ రెడీగా ఉండాలంటే ఇక్కడేం ఉండకూడదు, ఇక్కడేం ఉండకూడదు అంతే. సో అట్లా ఈ 'దేవరహస్యాలు' బుక్‌లో ప్రతి చిన్న పాయింట్ తెలుసుకొని నేను చాలా ఎన్‌లైట్ అయ్యాను నేను. అంత కష్టం. ఇప్పుడు అంత కష్టమైన ఊమ్స్ అన్నప్పుడు మనం ఇంకంతే ఎవేర్‌గా పని చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఒకరోజు పత్రి సార్‌ని నేనన్నాను, బాడీ వికెట్ చేసేసారు కదా పత్రి సారు. సార్ బ్రతికి ఉన్నంత కాలం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు సార్ మీరు అంటేని వెంటనే ఒక ఆన్సర్ పత్రి సార్ దగ్గర నుంచి. నాకు అది తెలుస్తది సార్ నుంచని. నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానులే అన్నారు సార్. సార్ ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోవడం ఏంటి సార్ అని అనుకున్నాను అంతే మామూలుగా. ఆయన బాడీ వికెట్ చేసాక ఏ బాడీతో ఎలా పడుకుని ఉన్నారో అలా కనిపించారు పత్రి సార్ నాకు. క ఇదేంటి సార్ ఇట్లా కనిపిస్తున్నారు అని అడిగితే, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను అన్నారు మళ్ళీ. అంటే ఆయన దృష్టిలో రెస్ట్ అంటే మరణం. అప్పటి వరకు పని చేస్తూనే ఉండాలి అని చెప్పి అర్థమైంది. సో ఈ పనులన్నీ మనం చేస్తూ ఉండాలి. ఇట్లా మనం కనీసం సార్ అంతలా కాకపోయినా సార్ నుంచి చెయ్యాలి అంటే, ఆ మనసుని ఎట్లా జయించాలి అనేది ముందు మనకు తెలియాలి. కంపల్సరీ మనం మనసుని జయించాల్సిందే. బుద్ధితో కనెక్ట్ అవ్వాల్సిందే. అందుకు నేను ఈ దేవరహస్యాలు టాపిక్ అసలు నేను ఎందుకు తీసుకున్నానంటే, ఈ బుక్కు రిలీజ్ అవ్వడానికి చెప్తున్నాను కదండీ సందర్భం. అప్పుడు దేవరహస్యాలని చెప్పారు కదా పత్రి సారు. సార్ అన్నారు, మేడం బుక్ అంతా అయిపోయింది. ప్రింటింగ్ వస్తుంది బయటికి. సార్ మరి మీరు శరీరంతో ఉన్నప్పుడైతే నేను మీ చేత రిలీజ్ చేయించుకుందును. మరి ఇప్పుడు నేను ఎట్లా ఈ గ్రంథం రిలీజ్ చేయించును అని అంటే, నేనే రిలీజ్ చేస్తాను మేడం ఈ గ్రంథం. మీరు కర్తాలు శక్తిస్థలకి రండి అని చెప్పారు పత్రి సారు. కర్తాలు శక్తిస్థలకి వచ్చాము. అప్పుడు మేడం ధ్యానంలో కూర్చొని సార్ ఎట్లా రిలీజ్ చేస్తారంటే, మీ బాడీలోకి వాకిన్ ఇవి నేనే రిలీజ్ చేస్తాను అన్నారు. ఫస్ట్ టైం వాకిన్ ఎక్స్పీరియన్స్ చూశాను నేను. ఆ కళ్ళు ఇట్లాగే సార్ కళ్ళు నాకు అర్థమైంది సార్ కళ్ళు అవండి. అక్కడ ఒక తాడేం మాస్టర్ ధ్యానంలో కూర్చుని బుక్ రిలీజ్ అయ్యాక శ్రీకృష్ణుడు ఈ బుక్ని తన రథం మీద పెట్టుకుని చూడండి భూలోకంలో సత్యంతో కూడినటువంటి గ్రంథం రిలీజ్ అయ్యిందని మొత్తం ముల్లోకాలు తిప్పారంట. అక్కడ ఒక మాస్టర్ ఈ గ్రంథం ప్రత్యేకత ఏంటి అని అడిగితే పత్రి సార్ ఏం చెప్పారంట తెలుసా? ఎవరైతే ఈ బుక్ చదువుతారో ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎక్కినట్టే. ఎందుకు అంటే అనుభవాలు. ఆ అనుభవాలు అన్ని ఒక్కొక్కటి అలా ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను. కనీసం వాటర్ తీసుకోండి మేడం. మంచినీళ్ళు తీసుకోండి. ఒక పాయింట్ 2 పాయింట్లు మీకు కంపల్సరీ వింటారు. అంటే మీలో అవగాహన మారింది కదా. ఇప్పుడు ప్రతి అనుభవం అలానే ఇన్ని అనుభవాలు ఆ మేడంకి వచ్చినప్పుడు మనము చదువు తెలుసుకుందాం అంతే. ఎందుకంటే నేను మేడంని అడిగాను, మేడం ఎందుకు ఒక బుక్ చదవాలి మనం? వరలక్ష్మి మేడంని అడిగాను. అంటే ప్రతి అనుభవం మనకు రావాలి అనుకుంటే టైం వేస్ట్. అది రావచ్చు రాకపోవచ్చు మనకి. కానీ ఇలా అనుభవాలు వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటే అది మనం అర్థం చేసుకుంటే మనం ఎన్లైట్ అవుతాము. అంటే
టైం సేమ్ అయినట్టే కదా, ఇంకో దాని మీద మనం పరిశోధన చేసుకుందాం. సో ఇలా పరిశోధనలు ఇలా చేసుకున్నప్పుడు చెప్పిన మేడము గ్రేటే, తెలుసుకున్న మేడము గ్రేటే, ఇది చెప్పి మనం అవగాహన చేసుకున్న మనము గ్రేటే. సో అందువల్ల ఈ ఏదైతే మనలో ఈ క్వశ్చన్లు ఉన్నాయి, ఇంకా ఇప్పటి నుంచి నేను ఇంకా ఎట్లా తయారైపోయానంటే ఇప్పుడు అందరూ ఈక్వల్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడము గ్రేట్ కాదు, వినడము గ్రేట్ కాదు, రాయడము గ్రేట్ కాదు. ఎవరి ప్రత్యేకత వారిదే. ఇక్కడ ఈ ఆలోచన మారాలి మనది. ఈ ఆలోచన మారితే చాలా హ్యాపీగా జీవిస్తాం మనం. మనకు కావాల్సిందే హ్యాపీ జీవితం. మనకు కావాల్సిందే అది, మన టార్గెటే అది. ప్రతిదీ లైఫ్ చాలా ఈజీ అండి. మనం తీసుకునే విధానంలో మాత్రమే తేడా ఉంది. మనం చూసే విధానంలోనే తేడా ఉంది. ఇప్పుడు రియాక్ట్ అయితే ఎమోషన్స్, రియాక్ట్ అవ్వకపోతే ప్రశాంతత కదా. అన్ని మన చేతిలోనే ఉన్నాయి కదా. నాకు అదే అర్థమైంది. అన్ని మన చేతిలోనే ఉన్నప్పుడు మనం ఎందుకు జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాము? అరే ఎవరో ఏదో మాట అన్నారు, వాళ్ళు ఎవరండి? మన వాళ్ళే. ఎవరు వాళ్ళు? అలానే ప్రతి ఒక్కరిని మనం పక్కన పెడుతూ ఉంటాం. ఎవరిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ అవసరమే రేపు ఉంటది మనకి. చెప్పలేము. మన జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో మనకి తెలీదు. మనల్ని కాదనుకున్న వాళ్ళే మన దగ్గరికి రావచ్చు. మనం ఇష్టపడిన వాళ్ళు మన నుంచి వెళ్ళిపోవచ్చు. దానికి రెడీగా ఉండాలి, దీనికి రెడీగా ఉండాలి. ఎందుకంటే అటాచ్మెంట్ నేర్చుకోవాలి, డిటాచ్మెంట్ నేర్చుకోవాలి లైఫ్ లో. సో వాళ్ళు ఉన్నారు అంటే మనకి వాళ్ళకి ఉన్న కనెక్షన్ అంతవరకే. మనం అనుకుంటాం అబ్బో వీళ్ళతో మనకి 20 సంవత్సరాల పరిచయం అయ్యింది, ఇప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు జరగకూడదని క్వశ్చన్ ఎందుకు రాలేదు మనకి? ఎందుకు జరిగింది అని వేసుకుంటున్నాం, కానీ క్వశ్చన్ వై నాట్, అసలు ఎందుకు కాకూడదు ఇట్లా? వాళ్ళతో మనం ఏదైతే నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి తెచ్చుకున్నామో వాళ్ళతో మన కనెక్షన్ అంతవరకే ఉంది. కనెక్షన్ అయిపోయింది, వెళ్ళిపోయారు, అంతే సింపుల్. కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ కొత్తది నేర్చుకుంటాము. నేను ఎందుకంటే నేను అనుకున్నాను ఈ క్వశ్చన్, అరే వెళ్తా నేను బాగానే ఉన్నాను కదా, ఏమైందంటే మనమే తెచ్చుకున్నాము. పలానా వ్యక్తి ద్వారా ఇది నేర్చుకుంటాము, పలానా హస్బెండ్ ద్వారా ఇది నేర్చుకుందాము, పలానా ఇంట్లో వాళ్ళ ద్వారా ఇది నేర్చుకుందాము అన్న ఫీలింగ్స్ అన్ని మనమే తెచ్చుకున్నాము. ప్రతి ఒక్కరిది పార్ట్ కొంతవరకే ఉంటది. ఏది అతి వద్దు, తక్కువ వద్దు. ఆ పార్ట్ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళతో మనకున్న కనెక్షన్, ఆ కనెక్షన్ రావడానికి చుట్టుపక్కల పరిస్థితులు అలా ఉంటాయి వెళ్ళిపోయేటట్టుగా, అంతే. ఇక్కడ పరిస్థితులను కూడా తప్పు పట్టడానికి లేదు. వాళ్ళతో మనకున్న కనెక్షన్ విడదీయడానికి ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ జరగాలి కదా. ఆ సిచ్యువేషన్ రూపంలో మనం వెళ్ళిపోతున్నాము, అంతే. ఇవన్నీ గనక మనం అర్థం చేసుకుంటే మన లైఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అటాచ్మెంట్. అటాచ్మెంట్ అటాచ్మెంట్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ప్రతిదీ లోపలికి తీసేసుకున్నామా మనకి దుఃఖం తప్ప ఏమీ లేదు. ప్రతిదీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి ధ్యానమే సమాధానం. ఎందుకు ధ్యానమే సమాధానం అన్నానంటే, ఒకసారి పత్రి సార్ ఒక బుక్ రాస్తున్నారు కలలో. సార్ బుక్ రాస్తుంటే ఆ బుక్ ఉంటది కదా, ఏం రాస్తున్నారో తెలుసుకోవాలని. కలలో నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయి పత్రి సార్ ఏం రాస్తున్నారని ఆ బుక్ చదివేస్తున్నాను. నేను చదువుతుంటే భూమి మీద ప్రజలు ఎవరు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఆ బుక్ లో ఉంది. నేను పత్రి సార్ని అడిగాను, సార్ ఒక్కొక్కరు ఇన్ని కష్టాలు పడాలా సార్, చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్ నాకు అని అన్నాను నేను పత్రి సార్ని. అంటే అవునా, అయితే ఒకసారి నన్ను చూడు అన్నారు. నాకు ఎట్లా పెద్ద పత్రి సార్ కనిపించారు. కళ్ళు మూసుకుని మళ్ళీ చూడు అన్నారు పత్రి సార్ నన్ను. కొంచెం పరిణామం తగ్గారు, కొంచెం పత్రి సార్ కనిపించారు. అట్లా నా చేత 5-10 సార్లు చేయించారు పత్రి సార్. కళ్ళు మూసి తెరిపించి, కళ్ళు మూసి తెరిపించి, అలా కళ్ళు మూసి తెరవగా సార్ నాకు ఇంతే పత్రిజీ కనిపించారు. నేను అన్నా ఏంటి సార్ మీరు ఉండి కొద్దీ ఇంత చిన్నగా అయిపోయారు సార్ అంటే, సమస్యలు కూడా అంతే అన్నారు సార్ నన్ను. సమస్యలు కూడా అంతే. ఏంటి సార్ అంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో పెద్దగా ఉన్న సమస్య ఏమవుతుందంటే చూడగా నువ్వు అక్కడ ఏం చేయక్కర్లేదు, జస్ట్ చూస్తూ ఉండాలి, చిన్నది అయిపోతుంది సమస్య కూడా. దీనికి ఎందుకు నువ్వు ఇంత కష్టపడాలి అన్నారు. ఇప్పుడు చదువు ఆ సమస్యలన్నీ చూస్తే, సార్ ఇవన్నీ పెద్ద ఇవి ఏం పెద్ద సమస్యలు కాదు సార్ అంటే, చూసా అవగాహన అని చెప్పారు సార్. ఇట్లా కళల్లో ద్వారా ఫిజికల్ గా కొంచెం కొంచెం నాకు అన్ని నేర్పిస్తూ, అందువల్ల దేనికైనా ఒకటే ఆన్సర్, పెద్ద గీత పక్కన చిన్న గీత అని చెప్తారు కదండి సార్. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సమస్య ఎంత పెద్దగా ఉంటే ధ్యానం అంత ఎక్కువ ఉండాలి. అప్పుడు మనం చూసే విధానం మారిపోతుంది, ప్రవర్తించే విధానం మారిపోతుంది.
జీవించే విధానం మారిపోతది. ఇవి కావాలి. నేను క్లాసెస్ విని ఫస్ట్‌లో అనుకునేదాన్ని, అబ్బా! వాళ్ళకి థర్డ్ ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. వీళ్ళకి ఆస్ట్రల్ ట్రావెల్ ఉన్నాయని. తర్వాత నాకేమైందంటే నాకు ఇయన్నీ అవసరం లేదు. అసలు నేను ఫిజికల్‌గా ఎలా ఉంటున్నాను? నాకిది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆస్ట్రల్‌గా ఈ తాడే చూసాను, సూక్ష్మ శరీరాలంటే అవి నా వరకే తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. కానీ ఫిజికల్‌గా నేను మారితే నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఓహో! ధ్యానం వల్ల ఇంత బెనిఫిట్ ఉందా అనేది ఒక అవగాహన వస్తది కదా! అని చెప్పి నా దృష్టిని నేనేం చేశానంటే నా ఫిజికల్ లైఫ్ మీదకే తీసుకొచ్చేసాను. నేనెలా ఉండాలి? నేనెలా మారాలి? ఎక్కడ ఎలా ఉండాలి? ఇట్లాగా. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది కరెక్టా కాదా అని డౌటొచ్చి ఒకసారి పీఎంసీ ఆఫీస్‌లో పత్రి సార్ దగ్గరికెళ్తే సార్ ఒక ఆవిడని సార్‌ని అడిగారు ఒక ఆవిడ. సార్ మేము ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి సార్ అంటే, పిచ్చిదానా ఆధ్యాత్మికంగా ఎదిగే ఉన్నావు. ఫిజికల్‌గానే మారు నువ్వు అన్నారు పత్రి సార్ ఆమెని. అమ్మాయి అయితే నాకొచ్చిన ఆలోచన కరెక్టే అనిపించింది. మొత్తం మారిపోయింది. సో, అందువల్ల దయచేసి పుస్తకాలు చదవండి, ధ్యానం చేయండి. ఏది పర్సనల్‌గా తీసుకోవద్దు. హ్యాపీగా ఉంటూ, నచ్చింది శాకాహారం తింటూ జీవితాన్ని తీసుకెళ్ళిపోవడమే మన లక్ష్యం. ఏమీ లేదు లైఫ్. ఇక్కడ ఖాళీగా ఉంటే ఆ రిసీవింగ్ ఉంటది. ఆ రిసీవింగ్ ఉండాలంటే మౌనం ఉండాలి. ఎందుకంటే మాట్లాడుతా ఉంటే కొన్ని కిలో క్యాలరీల శక్తి లూజ్ అయిపోతాం మనం. మౌనం ఉంటే ఇక్కడ మౌనం ఏంటంటే లోపల ఆత్మ మౌనం అయిపోతుంది. ఆత్మ మౌనం అయిపోవడం వల్ల ఏమవుతదంటే, ఈ ఎనర్జీ బయటికెళ్ళట్లేదు కదండీ! లోపలే కదా ఉంటుంది మనం మాట్లాడలేనప్పుడు. అప్పుడేమవుతుందంటే, ఈ ఎనర్జీ అంతా లోపలికి వెళ్ళిపోయి, లోపల ఉన్న అణువులు యాక్టివేట్ అయిపోతాయి. అణువులు యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతది? అణువులో ఉన్న దాగి ఉన్న జ్ఞానం బయటికొస్తది. మన శరీరంలో ఉన్న అణువణువున జ్ఞానం ఉంది. మౌనంగా ఉండడం వల్ల, ఆ అణువులో ఉన్న జ్ఞానం బయటికి రావడం వల్ల, మనలో మార్పులు మొదలవ్వడం స్టార్ట్ అవుతది. మౌనానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆ జ్ఞానం లోపల నుంచి అందుకే మనం ఫిజికల్‌గా ఇంత మారాము అనుకుంటున్నాం. ఎంత మారాము? లోపల మౌనం నుంచే ఎనలైట్ అవుతున్నాం మనం. ఈ మౌనం గురించి, ధ్యానం గురించి, మనసు గురించి, బుద్ధి గురించి అన్నిటికి ఒక్కటే ఆన్సర్ దేవరహస్యాలు. ఆ అవగాహనే మారుతుంది అని చెప్పారంటే ఆధ్యాత్మికంగా అందరూ అసలు సారు ఒక భగవద్గీత, రామాయణం ఇంట్లో ఎట్లా ఉండాలో ఈ దేవరహస్యాలనే గ్రంథం కూడా ఉండాలి అని చెప్పారు సారు. ఎందుకంటే ఇదంతా సత్యలోకం ద్వారా రాబడినటువంటి జ్ఞానము. అక్కడే వెయిట్ చేస్తున్నారంటే చూడండి. ఇక్కడ ఏ పనులున్నాయో అక్కడ అవే పనులున్నాయి పైలోకాల్లో. మనం అనుకుంటాం ఈ భూమి మీదే అని. ఇక్కడ ఈ పని చేసేది ఎటొచ్చి ఇక్కడ శరీరంతో చేస్తాం. అక్కడ శరీరం లేకుండా చేస్తాం. అంతే తేడా. అందువల్ల అక్కడి నుంచి రాబడిన బుక్కు కాబట్టి, ఈ బుక్ నా దగ్గరుంది. ఎవ్వరికైనా కావాలంటే ఈ బుక్ తెప్పించుకొని చదివి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లు చెప్పండి. ఎందుకంటే నాలో ఈ మార్పు 100% నేను మేడం రాసిన బుక్ ద్వారా ఇంకా క్లారిటీలొచ్చినియి. ఈ పని అసలు ఏంటి? ఈ శరీరం ఏంటి? అంత ప్రాక్టికల్‌గా తీసుకొచ్చి మేడం తన అనుభవం ద్వారా తెలుసుకొని మనకు చెప్పారు ఇవన్నీని. ఇదేదో ఊరికనే తెలుసుకొని రాసినది కూడా కాదు. ఆమె ప్రాక్టికల్‌గా కూడా ఫేస్ చేశారు ఇవన్నీ. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కరెక్ట్‌గా ఇదే రోజు నాడు రిలీజ్ అయింది. మళ్ళీ ఇదే రోజు నాడు ఈ బుక్ గురించి మీతో చెప్తున్నాననమాట. శక్తిస్థల్ దగ్గర లాస్ట్ ఇయర్. సో, ఎవ్వరికైనా మేడం దగ్గర నా నంబర్ ఉంది. తీసుకోండి. పోస్ట్‌లో గాని ఎక్కడైనా నేను పంపిస్తాను. ఎలా అయినా నేను మీకు ఆ బుక్ పంపిస్తాను. మీరు చదవండి. ఇంట్లో ఆ ఎనర్జీని ఫేస్ చేయండి. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్స్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, ఆ బుక్ పట్టుకోగానే కూడా ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నారంట అందరూ. ఆల్రెడీ మేడం నాకు మెసేజ్ పెట్టారు బుక్ పంపించమని చెప్పి. రేపు పంపిస్తాను మేడం నేను. సో, అందరూ చదవండి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఆధ్యాత్మికంగా అందరూ ఇంకొక మెట్టెక్కాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థాంక్ యూ సో మచ్.